నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ మౌత్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? సో మౌత్ క్యాన్సర్ మిగతా విదేశాల్లో మనం ఎక్కడైనా చూస్తే వెస్ట్రన్ చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. బట్ ఇండియాకి సంబంధించినంత వరకు మౌత్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ అండి. ఓకే. సో ఎందుకు మన ఇండియాలోనే ఇది ఎక్కువగా ఉండడము అని చెప్పంటే సింగిల్ మోస్ట్ రీజన్ ఈజ్ టొబాకో చూయింగ్, గుట్కా తింటుంటారు కదా. సో దాని కారణంగా మౌత్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఇంత కామన్గా ఉంటుందండి. కాజెస్ ఆఫ్ మౌత్ క్యాన్సర్ అంటే జనరల్గా 5S అని చెప్తామండి. అంటే స్మోకింగ్, స్పిరిట్స్, స్పైసెస్, దెన్ షార్ప్ టూత్ అండ్ సెఫిలిస్ అంటారు. ఈ 5 రీజన్స్ కామన్గా చెప్తారు. సో మనకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? స్మోకింగ్ అండి. స్మోకింగ్ అంటే స్మోక్ చేయడమే కాదు, స్మోక్లెస్ టొబాకో అంటాం. అంటే ఏంటి అంటే పాన్, గుట్కా, జర్దాలు ఇవి ఉంటాయి కదా, వీటన్నిటి వల్ల మనకు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇవి కాకుండా కూడా కొంతమందిలో మనకు పెరుగుతూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే లేడీస్లో కూడా అక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. ఓకే. వన్ మోర్ రీజన్ ఫర్ మౌత్ క్యాన్సర్ ఏంటి? హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. హెచ్పివి ఏంటి? మనం సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అనేది ఒకటి తెలుసు, బట్ ఓరల్ అండ్ థ్రోట్ క్యాన్సర్ కూడా హెచ్పివి ఒక కారణం అనమాట. సో అందుకే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దానికే కాదు ఓరల్ క్యాన్సర్ కూడా కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది. ఓకే. రైట్. ఇది కాకుండా అదర్ రీజన్స్ ఏంటి అనుకున్నట్టయితే షార్ప్ టూత్ అంటాం. అంటే చాలామంది పళ్ళు విరిగిపోవడము, షార్ప్ టూత్స్ ఉండడం ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్. ఇటువంటి టీత్ ఏంటి అని చెప్పంటే నాలుకని వాటిని కట్ చేస్తూ ఉంటుంది. సో టంగ్ క్యాన్సర్స్ అనేవి వీళ్ళల్లో కామన్గా చూస్తాము. అంటే రిపీటెడ్గా ఇంజురీ అవుతూ ఉంటుంది టంగ్ అనేది. షార్ప్ టీత్ వల్ల టంగ్ ఇంజురీ అవుతుంది. రిపీట్ ఇంజురీస్ కావడము, చేయడము, దీనివల్ల కూడా మనకు టంగ్ క్యాన్సర్స్ అనేవి చూస్తుంటాము. సార్, చిన్నపిల్లల్లో కూడా ఈ మౌత్ క్యాన్సర్ కేసులు చూస్తూ ఉంటాం. అంటే రేర్గానే ఉంటాయి, కానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో వచ్చేది మనం రొటీన్గా పెద్దవాళ్ళలో చూసేటువంటి క్యాన్సర్స్ కాదండి. పెద్దవాళ్ళలో చూసేవి మనం స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. ఇవి కార్సినోమాస్ అనేవి నోట్ లోపల నోట్ లోపల లైనింగ్ మ్యూకోజా అంటాం, దాని నుంచి వచ్చేటువంటి క్యాన్సర్. చిన్నపిల్లల్లో మనం చూసేటువంటివి మనం జనరల్గా సార్కోమాస్ అంటాం. సార్కోమాస్ అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి కండరాల నుంచి కానీ బోన్ నుంచి కానీ వచ్చేటువంటి క్యాన్సర్స్ అనమాట. సో వీటికి మన స్పెసిఫిక్గా ఇందువల్ల వస్తుంది అనేటువంటి రీజన్స్ లేవు పిల్లల్లో చూసేటువంటి కారణం. సో ఈ క్యాన్సర్స్ అనేవి బాడీలో ఎక్కడైనా రావచ్చు, రేర్గా మౌత్లో కూడా రావచ్చు అనేది ఉంటుంది. అంతేకాని వాళ్ళలో ఏదో కారణాల వల్ల వచ్చింది అనుకొని చెప్పడానికైతే లేదండి.